ఇగో అమ్మా ఓ స్మిత సబర్వాలు ఇక చూడు అన్నదాతల కన్నీటి రాశులు. స్మితమ్మ జర చూడు తల్లి, ఈ వార్త నువ్వు వినాలి. ఎక్కడెక్కడ కానీ అడవైన ఫోటోలు అడవైన వీడియోలు జర అప్లోడ్ చేసి మందిలో నల్లబడకు. ఇక చూడు అన్నదాతల కన్నీటి రాశులు. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా. ఎప్పుడు భూమితో మట్టిలో పుట్టి మట్టితోని పోరాడి ఇగో మట్టితోనే బతికి ఈ లోకానికి కడుపు నింపుతున్న రైతన్న బతుకు చూస్తుర్రా. ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు అందరు చూడాలి ఈ ముచ్చట, అందరు వినాలి. సినిమాలు కూడా ఉండాలి. సగం సగం బట్టలు వేసుకొని శంగ ఎగిరే సినిమాలు కూడా చూడాలి. ముఖ్యంగా గాలతో ఇంకా సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంది. సమాజానికి అక్కడికి వచ్చే సినిమాలు దిగిర్రా నాయన అంటే ఇక అంటే ఇక ఇప్పుడు నోటికి పల్వ కావాలి. ఇప్పుడు నేను అని పల్వ కావాలి ఏమన్నా అంటే ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చి మళ్ళీ మా స్టూడియో ముందు కూర్చుంటారు. అవి గట్ట తయారైంది లోకం. ఇక గిసవంటి సినిమాలు దిగిర్రా నాయన. మీ సినిమాలకు మరి ఎందుకు సిగ్గి వస్తలేదో, ఎందుకు లజ్జ వస్తలేదో. రైతన్న ఏ రకంగా పాటు పడుతుందో చూడు జర్రా. రైతన్న కష్టమేంది. రైతన్న 6 వారం ఇవాళ ఇత్తు పొలంలో పడ్డ కానించేళ్ళి 6 నెలల దాకా రైతన్న కంటికి రెప్పోలే ఆ పంట చేనును ఏ రకంగా కాపాడుకోవడంలో ఆయన ఎన్ని కష్టాలు పడుతుండు అనేది ఈ సినిమాలు తీయరి. సమాజానికి అక్కడికి వచ్చే ఈ సినిమాలు తీయరి. అమ్మ మాయ మా అమ్మ పట్టణంలో ఉండే పొలగాలు మా అమ్మ మాయ వ్యవసాయం చేసి గిన్ని బాధలు గిన్ని కష్టాలు పడి మాకు డబ్బులు పంపిస్తుర్రా అనేది గాలకు కూడా జర సోయి ఇచ్చి నేను చదవాలి, ఏదో ఒకటి ఉద్ధరియాలి, మాయ మామ కష్టాన్ని నిలబెట్టాలన్న సోయాన్ని వస్తుంది. నిజంగా రైతు ఏ ఆఫీసుకు పోయినా, రైతు ఏ సర్కారు కార్యాలయానికి పోయినా, లేకపోతే ఏ ప్రైవేటు కార్యాలయానికి పోయినా అరే రైతుకు మనం దండం పెట్టాలి, రైతుకు మనం పద్ధతి పట్టాలి. ఈ రైతే ఈ సమాజానికి వెన్నెముక. ఈ రైతు లేకపోతే మన బతుకులు ఆగమాగం జగన్నాథం. లోకానికి బువ్వ పెట్టే రైతన్న ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆ రైతుని మనం ఎప్పుడు మోసం చేయొద్దు, దగా చేయొద్దు, ఆ రైతు మీద మనం కుట్రలు చేయొద్దు. గా రకంగా కొంత సోయ వస్తుంది మీ సినిమాలు తీస్తే. ఇగో మహబూబాబాద్ మండలము పర్వతగిరి శివారు సోమ్లా తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు కుటుంబం. ఈ వానదేవుని మొలతాడు దెంప. ఈ వానదేవుడు అసలు అద్దు పద్దు లేదు. ఇక వానకు కొట్టవన్నప్పుడు కొట్టదా. ఇప్పుడు అకాల వర్షం ఈ రకంగా తీరే నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తకొచ్చే ఉపాయం చేసింది ఆనదేవుడు. మొత్తం నాణ్య ఒడ్డు 7 కాడికి పెండ బెల్లం కలిపితే ఎట్టయితుందో గా రకంగా నాణ్య ఈ ఒడ్లు ఇప్పుడు ఎప్పుడు చేతికి రావాలి, ఈ ఒడ్లు ఎప్పుడు ఎండాలి. మళ్ళీ ఊ అంటే మబ్బు, మళ్ళీ ఊ అంటే ఎండ. అంగు తప్పిన కాలం, అద్దు తప్పిన కాలం. ఇక ఈ రకంగా పాపం రైతన్నలు ఇప్పుడు వీళ్ళ గోస ఇట్లా ఉంది. కొంతమంది కోయనుల పరిస్థితి ఏంది, వడగండ్ల వాన పడి ఆ వర్షాలు మొత్తం నేలమట్టం అయిపోయి ఇత్తులు మొత్తం అలా రాలిపోయి ఇక నెత్తికి చేతులు పెట్టి ఇంటికి పోతే ఇక కనీసం ఆ బువ్వ కూడా నోచకపోదు. ఎంతోమంది అన్నదాతలు గిసవంటి క్షణిక ఆవేశాలతో గిసవంటి ఇట్లా మరి ఇక క్షణిక ఆవేశం అంటే ఎందుకు రాదు. ఇట్లాంటి బాధలు ఇట్లాంటి కష్టాలు వచ్చి పాపం వాళ్ళు అన్నమో రామచంద్ర అనే కాడుకుంది. గిసోంటోళ్ళని చూపించరు, గిసోంటోళ్ళ కాడికి పోరు, గిసోంటోళ్ళ మీద సినిమాలు తీయరు, గిసోంటోళ్లకు న్యాయం చేయరు. తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం పాడైపోను. అన్నదాతల 6 వారం కష్టం వర్షార్పణం అవుతుంది. 10 రోజులుగా ఈదురు గాలులతో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కంటి మీద కొనుక్కు కరువయింది.
కర్షకులు కల్లాలు రహదారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. వీరికి పంపిణీ చేయాల్సిన పట్టాలు అరకొరగా ఉంటున్నాయి. పంట కోతల అనంతరం మార్కెట్లో ఆరబోసిన ధాన్యం నిల్వలను సకాలంలో కొనుగోలు చేయాల్సిన నిర్వాహకులు తేమ తాలు పేరిట కాలయాపన చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో కేంద్రాలు ప్రారంభించి పక్షం రోజులు కావస్తున్న కొనుగోలు ప్రక్రియ నెత్తనడకన సాగుతుంది. ధాన్యంలో తేమ తాలు కోసము రోజుల తరబడి ఆరబోస్తున్న కాంట వేసే సమయంలో గరిష్టంగా 2 కిలోల వరకు కోతలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెంట్లు, కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ 100% ఎక్కడా అమలు చేయడం లేదు. అయ్యా సర్కారు అధికారులారా, ఇగో మీకే చెప్తున్నాం మా ఏఎన్ఎన్ నుంచి, జర్ర మీరు రైతుల ఉసురు పంచుకోకూరి. రైతులకు కావలసిన సకల సౌకర్యాలు మరి ఆ నిబంధనలు ఉన్నాక కూడా మరి వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, టెంట్లు, కుర్చీలు, షెడ్డో పడో వాళ్ళు కూసుంటందుకు నీడకుంటందుకు టెంట్లు, ఆ పని రెక్కలు ముక్కలు చేసుకొని కన్నా కష్టం చేసి జర్రన్న అట్లా కూర్చుంటందుకు కుర్చీలు, మునిపే ఎండాకాలమే తాగుతందుకు నీళ్ళు మార్కెట్లలో మరి ఎక్కడ ఉంటాయి ఆ నీళ్ళు? జర ఇక మరి పానం సొడలు పోకుండా సోమశిల్లి కింద పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ జర్ర వాళ్ళు ఎండలో బాగా చేసి చెమట కారుతుంది కాబట్టి అలసిపోతారు కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా వాళ్ళకు అందియాలి. ఆ నిబంధనలు ఉన్నాక మరి మీరు ఎందుకు తుంగర దొక్కుతుర్రు సర్కారు అధికారులు అనేది కూడా నేను గుర్తు చేస్తూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. జర్ర మీరు సోయి పెట్టాలి రైతన్నల మీద. ఎందుకంటే ఒక్కటే మాట నేను మీకు ఏం చెప్తా ఉందంటే, మీ కంచంలో ఎవరు కనపడుతుర్రో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరి. మీ కంచంలో బువ్వ తింటప్పుడు ఎవరు కనపడుతున్నారో ఏం కథో అని ఒక్కసారి మీరు కళ్ళప్పగిచ్చి చూడుర్రి. ఆత్మ పరిశీలన చేసుకోరి. ఎవరు కనపడతారా మీకంటే రైతన్నే కనపడతాడు. అరే ఈ మనకు నోట్లో పోయేది ఇవాళ 5 ఏళ్లతో మనం బువ్వ తింటున్నామంటే రైతు పుణ్యమేరా అనేది జర్రంత సోయి పెట్టి మీరు వ్యవహారం చేయరి. లేకపోతే మాత్రము ఇక రానున్న రోజుల్లో పాపం రైతన్నలు ఇంకా ఆగమవుతారు, ఇంకా అఘోరిస్తారు. ఇప్పటికే తడిసిన ధాన్యాలతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు కొర్రీల పేరు మీద కనుక రైతులను వేధించకుర్రి. మిల్లర్లు అధికారులు మరి గట్నే రాసుకొని పూసుకొని తిరిగి కూడా అట్లా కూడా మరి రైతన్నలను జర ఆగం పట్టేకుర్రి. జర రైతు అంటే ఆయన గొప్పతనం ఏందో, రైతు అంటే ఆయన కష్టాలు ఎన్ని పడతాడు, ఈ సమాజానికి ఏ రకంగా ఆయన సేవ చేస్తున్నా అనేది జర గుర్తుపెట్టుకోరి. మొత్తానికైతే ఇక మరి పట్టాలు కూడా అంతలే వాడాలకు, ఒడ్లు ఎండబోసుకున్నందుకు పట్టాలు కూడా అంతలే వాడ, దాని మీద కూడా జర సొరవ చూపుర్రి, సోయి పెట్టుర్రి. రైతులకు అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించాలి. ఇప్పటికే కన్నీటి రాసులే అని చెప్తుర్రు, అన్నదాతల కన్నీటి రాసులు అని చెప్తుర్రు. మరి వాళ్ళ కన్నీళ్ళు ఏరులై పారే రోజులు మాత్రం మీరు రానియొద్దని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి నేను కోరుకుంటా ఉన్నది. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలలో కూడా మరి ఏదైతే ఈ ఒడ్లు కొనుగోలు అనేది ఇది జాప్యం చేయకుండా తక్షణమే మీరు ఈ తేమ అని తాలు అని అదని ఇదని లొట్టపీసు మాసిపత్రి అని ఏ వంక అంటే ఏ లొంక కూడా పెట్టి మీరు అలా ముఖం చూసి బొట్టు పెట్టే వ్యవహారం కూడా చెయ్యకుండా ఇలా మిల్లర్లతో మీరు కథ నడిపించకుండా మిల్లర్లు కూడా మీరు చెప్తే ఇంటట్టుగా చెడ్డో పడ్డో వ్యవహారం చేయాలి. రైతుకు ఏ లోటు రాకుండా రైతు సకల కష్టాలతోటి ఇలా కళ్ళాలలో మార్కెట్లలో పంట ధాన్యాన్ని పెట్టుకున్నాడు. జర్ర మీరు సోయి పెట్టాలి. పాపం ఆ రైతన్నల మీ నిండు మనసుతోటి ఆదుకోవాలని మళ్ళొకసారి నేను కోరుకుంటా ఉంది.